తల్లికి వందనానికి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే క్రెడిట్ అవుతుంది అంటే త్వరలో మనకి తల్లికి వందనం డబ్బులు అయితే రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి కొంతమంది కొన్ని కామెంట్ చేశారు. ఏంటంటే అన్న మాకు 2 అకౌంట్స్ 3 అకౌంట్స్ అయితే ఉన్నాయంటే మాకు ఎస్బీఐలో ఉంది అకౌంట్, ఇకపోతే యూనియన్ బ్యాంక్లో ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉంది. సో వీటిల్లో 3 అకౌంట్స్ మాకు ఉండడం వల్ల ఏ అకౌంట్లో డబ్బులు అనేది క్రెడిట్ అవుతుంది పర్టికులర్గా మేము ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అలాగే ఇంకొంతమందికి వచ్చేసి కొన్ని రీజన్స్ వల్ల అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదు, అంటే ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం వల్ల. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒకసారి ఈ వీడియోని అయితే చెక్ చేసుకోండి, అంటే ఈ వీడియో ప్రకారం చూసుకోండి. ఎందుకంటే ఈ విధంగా మీది కనుక యాక్టివ్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి. ఇన్ కేస్ ఇక్కడ కనుక మీకు ఏదైనా చిన్న రీజన్ ఉంటే వెంటనే మీరు బ్యాంక్కి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే డబ్బులు అనేది క్రెడిట్ అయిపోయిన తర్వాత రిమార్క్స్ అనేది అయితే వస్తే మళ్ళీ మనకి అమౌంట్ అనేది అయితే రాదండి. సో ఇంకెందుకు ఆలస్యం, నా పేరు భద్ర, మీరు చూస్తున్నారు భద్ర టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో. ఇప్పటి వరకు నేను చెప్పిన అప్డేట్స్ సంబంధించి లింక్ అని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఆ లింక్ అనేది క్లిక్ చేస్తాను మీకు డైరెక్ట్గా గవర్నమెంట్కి సంబంధించి మై ఆధార్ పోర్టల్ అనేది అయితే రావడం జరుగుతుందండి. సో ఇక్కడ నుంచి మనము ప్రతిదీ అనేది చెక్ చేసుకోవచ్చును. సో ఇన్ కేస్ మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది తెలియకపోతే ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము అఫీషియల్ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆధార్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైటు. సో ఇక్కడ మనకి వెల్కమ్ టు ఆధార్ అని అయితే ఉంది, అంటే మనం లాగిన్ అయినా అవ్వచ్చు లేదా డైరెక్ట్గా మై ఆధార్కి సంబంధించి ఆధార్ బ్యాంక్ అకౌంట్ స్టేటస్ మీద క్లిక్ చేసుకుని లాగిన్ అవ్వచ్చు. సో నేను ఇక్కడ వెల్కమ్ టు మై ఆధార్ అని అయితే ఉంది కదా, సింపుల్గా దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చి ప్రజెంట్ మనం ఎవరిదైతే ఆధార్ నెంబర్ చెక్ చేయాలనుకుంటున్నాం అంటే ఆ కుటుంబానికి సంబంధించి మదర్ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతుంది కాబట్టి ఆ మదర్కు సంబంధించి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో మదర్ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక క్యాప్చా అయితే ఉంటుంది, కొన్ని స్మాల్లో ఉంటాయి కొన్ని బిగ్లో ఉంటాయండి. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని క్లారిటీగా అయితే ఇచ్చేయండి. ఇక్కడ చూడండి లాగిన్ విత్ ఓటీపీ అని అయితే అడగడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇక్కడ వ్యాలిడ్ క్యాప్చా అవ్వడం జరుగుతుంది. అలాగే వచ్చేసి ఇక్కడ మనకి 58 seconds అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ పైన చూడండి మనకి ఒక ఓటీపీ అనేది అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఓటీపీ వచ్చేసి 145121 అండి. ఇక్కడ నేను కాపీ చేశాను, డైరెక్ట్గా లాగిన్ మీద క్లిక్ చేశాను. లాగిన్ మీద క్లిక్ చేస్తానే మన ఏదైతే ఆధార్కి సంబంధించి వెబ్సైట్ అయితే ఉందో ఇక్కడికి మనం లాగిన్ అయిపోయినట్టు. ఇక్కడ రైట్ సైడ్ మన ఫోటో అయితే ఉండడం జరుగుతుంది, మన పేరు, మన డీటెయిల్స్, సో వాట్ అనేది. ఇకపోతే అడ్రస్ అప్డేట్, డౌన్లోడ్ ఆధారు, ఇకపోతే ఆధార్ సంబంధించి పీబీసీ డాక్యుమెంట్ ఏమైనా అప్డేట్ చేసుకోవాలా. సో ఇవన్నీ ఒక ఎత్తు. కిందికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి బ్యాంక్ సీడింగ్ స్టేటస్. సో మెయిన్గా ప్రతి ఒక్కరు చెక్ చేయాల్సింది ఇదే అండి, బ్యాంక్ సీడింగ్ స్టేటస్ మీద క్లిక్ చేస్తానే. సో ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ మ్యాప్ హ్యాస్ బీన్ డన్, అంటే నా ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయ్యింది, ఎన్పిసిఐ లింక్ అనేది అయితే అయిపోవడం జరిగింది. ఇక్కడ ఏ బ్యాంక్ అయింది, బ్యాంక్ ఆఫ్ బరోడా అయింది. అలాగే నా ఆధార్ నెంబర్ లాస్ట్ 4 digits ఏంటి అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. నాకు ఎప్పుడైంది 2016 8వ తేదీ, 8వ నెల 2వ తేదీనే నా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయింది. ఇక్కడ యాక్టివ్ అని అయితే ఉంది. ఇన్ కేస్ ఇక్కడ ఎవరికైతే ఇన్యాక్టివ్ కానీ రెడ్ సింబల్లో కనుక ఉంటే వెంటనే వాళ్ళు బ్యాంకుకి వెళ్ళండి, లేదంటే మీ మొబైల్లో మీరే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది ఆ ప్రాసెస్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ప్రతి ఒక్కరూ తల్లికి వందనం డబ్బులు అనేది ఎవరికైతే పడుతుందో అలాంటి వాళ్ళందరూ ఈ ఒక్క పాయింట్ అనేది మెయిన్గా చెక్ చేసుకోవాలి. సో ఈ పాయింట్తో పాటు ఇంకా నేను 2 పాయింట్స్ అయితే చెప్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అవి ఏంటంటే మనకి ఏదైతే స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది అయితే ఉందో, అంటే మనము ఒక కుటుంబానికి సంబంధించి ఏదైనా సరే ఒక సంక్షేమ పథకం రావాలంటే తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పిఏ కిసాన్ కావచ్చు, ఎనీవన్ ఏ పథకానికి సంబంధించి డబ్బులైనా మనకి రావాలంటే మనకు ప్రధానంగా కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయండి. సో అవి వచ్చేసి 6 step వెరిఫికేషన్ అంటారు. మనం ఒక అప్లికేషన్ స్కూల్ నుంచి డైరెక్ట్గా అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత డైరెక్ట్గా సచివాలయంకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సచివాలయంలో వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఈ వెరిఫికేషన్లో భాగంగా ఈ కుటుంబానికి కారు ఉందా లేదా, ఇకపోతే ఎక్కువ ల్యాండ్ అనేది ఉందా లేదా, ఎలక్ట్రిసిటీ ఎక్కువ వస్తుందా లేదా, అలాగే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారా, ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, సో మున్సిపాలిటీ ఏరియాలో ఏమైనా 1000 చదరపు అడుగుల విస్తీర్ణం స్థలం ఏమన్నా ఉందా అని ఈ విధంగా వాళ్ళకి 6 points అయితే వెరిఫై అయితే అవ్వడం జరుగుతుంది. ఈ 6 pointsలలో మీరు సాటిస్ఫై అయితేనే మీకు డబ్బులు అనేది అయితే వస్తుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఎవరైనా అన్సాటిస్ఫై అయితే
వాళ్ళకి పేమెంట్ అనేది అయితే రాదండి. ఇన్ కేస్ దీనికి సంబంధించి స్టేటస్ మేము ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్రెడీ నేను చెప్పేది మీకు చూపిస్తాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు మీ యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. దీనితో పాటు గ్రీవెన్స్ స్టేటస్, గతంలో చాలా మంది డబ్బులు అనేది రాకపోవడం వల్ల గ్రీవెన్స్ అనేది పెట్టింటారు. ఆ గ్రీవెన్స్ అనేది ఇప్పటికి ఓపెన్లో ఉందా, క్లోజ్లో ఉందా? ఇన్ కేస్ క్లోజ్లో ఉంటే అక్కడికి గ్రీవెన్స్ అనేది అయిపోయినట్టు, ఓపెన్లో ఉంటే ఇంకా అది ప్రాబ్లంలో ఉన్నట్టు. ఎవరి లాగిన్లో పెండింగ్ ఉండేది మీరు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళ యొక్క దగ్గరికి వెళ్ళి మీరు ఆ అకౌంట్ అనేది అయితే ఓపెన్లో ఉండేది క్లోజ్ చేసుకోండి. సో ఇంకో విషయం, తల్లికి వందనానికి సంబంధించి ఎలా అప్లై చేయాలని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అప్లై చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మన యొక్క పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేపిస్తే చాలండి. డైరెక్ట్గా స్కూల్ హెడ్ మాస్టర్ లాగిన్లో మన యొక్క డేటా అనేది ఎంటర్ చేస్తాను. అక్కడ నుంచి గవర్నమెంట్కి ఫార్వర్డ్, గవర్నమెంట్ నుంచి మనకి డైరెక్ట్గా సచివాలయంకి అయితే వస్తాయి. అక్కడ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. వెరిఫికేషన్ జరిగిన తర్వాత తమ్ము అనేది ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. తమ్ము అనేది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనకి తల్లికి వందనానికి సంబంధించి మనం అన్ని అర్హతలు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే గవర్నమెంట్ రిలీజ్ చేసిన వెంటనే మనకి డబ్బులు అయితే రిలీజ్ అవుతుంది. సో ఇదండి తల్లికి వందనానికి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ఏంటి, ఇంతకు మీ ఆధార్ కార్డు ఏ బ్యాంకుకు లింక్ అయింది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో ఎంతవరకు వెళ్ళిందో కూడా నేను తెలుసుకుంటాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఇంకా లైక్ చూపితే వెంటనే లైక్ చేయండి మామ. డైలీ అప్డేట్స్ కోసం చిన్న ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీలైతే వీడియోని కొంతమందికి షేర్ చేయండి. జై హింద్.